ఆ శ్రీనివాసుడికి ప్రత్యేకంగా తిరుమల శనివారాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. మరి ఈ 2024 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పుడు వచ్చాయి? ఎన్ని శనివారాలు పూజ చేసుకోవాలి? అసలు పురటాసి మాసం అంటే ఏమిటి? తిరుమల శనివారాలకి ఎందుకింత ప్రత్యేకత? డేట్స్‌తో సహా మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. మనలో చాలామందికి పురటాసి మాసం అంటే తెలియకపోవచ్చు. కానీ తిరుమల శనివారాలు అంటే చాలు వెంటనే తెలుస్తుంది. మరి ఈ తిరుమల శనివారాలకి ఎందుకింత ప్రత్యేకత అంటే, స్వయంగా ఆ శ్రీనివాసుడే నారదునితో ఎవరైతే పురటాసి మాసంలో వచ్చే శనివారాలలో భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తారో వారిని అనుగ్రహిస్తానని స్వయంగా చెప్పారట. ఈ పురటాసి మాసంలో శనిదేవుని వల్ల వచ్చే కష్టాలను కూడా తొలగిస్తానని చెప్పారట. కాబట్టి తిరుమల శనివారాలలో స్వామివారిని పూజించటం వలన శని ప్రభావం నుండి బయటపడవచ్చు. ఎవరైతే వివాహ దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే వివాహం ఆలస్యం అవుతున్నవారు, అలాగే సంతానలేమితో బాధపడుతున్నవారు, జాబు కోసం ఎదురు చూస్తున్నవారు, అన్యోన్య దాంపత్యం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం ఈ తిరుమల శనివారాలలో స్వామివారిని పూజించవచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల స్వామి దివి నుండి భువికి దిగివచ్చిన మాసంగా ఈ పురటాసి మాసం తెలుపబడుతుంది. ఏడుకొండల మీద కొలువు తీరటానికి దివి నుండి భువికి దిగివచ్చిన మాసంగా పురటాసి మాసం జరుపుకుంటారు. కలియుగం చివరలో విశ్వాన్ని కాపాడినందుకు శ్రీ మహావిష్ణువు వచ్చి అవతరించారని అందుకుగాను కృతజ్ఞతగా తెలిపేందుకు ఈ మాసంలో ఆ స్వామివారికి ఎంతో విశేషంగా పూజలవి చేస్తూ ఉంటారు. పురటాసి మాసంలో అన్ని శనివారాలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా బేసి సంఖ్యలో వచ్చే శనివారాలు అంటే 1, 3, 5 బేసి సంఖ్యలో వచ్చే శనివారాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పురటాసి మాసంలోనే దేవి శరన్నవరాత్రులు కూడా మొదలవుతాయి. ఈ పురటాసి మాసం అనేది మన తెలుగు మాసాలకు సంబంధించింది కాదండి. ఇది తమిళులు పాటించే మాసం పురటాసి మాసం. వాళ్ళకి మనకి క్యాలెండర్లో మాసాలు పండుగలు అన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే మనం చాంద్రమానాన్ని బట్టి అనుసరిస్తాము. తమిళులు సౌరమానాన్ని బట్టి అనుసరిస్తారు. అంటే మనం పౌర్ణమి నాటి చంద్రుడిని బట్టి తిథులు పండుగలు అన్నీ వస్తూ ఉంటాయి. అమావాస్య తర్వాత నుండి కొత్త నెల అయితే ప్రారంభం అవుతుంది. వాళ్ళు అయితే సూర్యుడు గమనాన్ని బట్టి తిథులు పండగలు అన్నీ జరుపుకుంటారు. సూర్యుడు ఎప్పుడైతే వేరే రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుందో అప్పటి నుండి కొత్త మాసం అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని బట్టి చూసినట్లయితే సూర్యుడు సంక్రమణం అనేది సెప్టెంబర్ 17వ తారీఖు కన్యా రాశిలోకి సంక్రమణం అనేది జరుగుతుంది. అప్పటి నుండి పురటాసి మాసం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించే వరకు ఈ మాసాన్ని పురటాసి మాసం అని అంటారు. మనకి ఒక నెల అంటే 30 లేదా 31 రోజులు ఎలా అయితే ఉంటాయో తమిళులకు కూడా అంతేనండి. మరి ఈ పురటాసి మాసం మనం ఎందుకు చూసుకోవాలి అంటే, ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఈ మాసంలోనే ఆ వైకుంఠనాథుడు వైకుంఠం నుండి ఈ కలియుగంలో విగ్రహ రూపంలో ఆవిర్భవించారని చెబుతూ ఉంటారండి. ఈ మాసంలో ఈ వైకుంఠనాథుడిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అలాగే లక్ష్మీ కటాక్షము కలుగుతుందని అంటారు. మరి ఇది తమిళుల మాసం కదా, అయితే మనమెందుకు ఈ పూజ చేయాలి అంటే, ఆ కలియుగ దైవుడు వారికే కాదండి మనకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం కాబట్టి ఈ మాసంలో ఆ వైకుంఠనాథుని పూజిస్తే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షం వెంటనే చేకూరుతుంది. కాబట్టి అందుకే మనం కూడా ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలలో మనం కూడా పూజ చేస్తామండి. అయితే ఈ కార్తీక మాసం శ్రావణ మాసం ఎలా అయితే మనం నియమనిష్టలతో ఉపవాసాలతో ఆ మాసాన్ని ఆచరిస్తూ ఉంటామో, అలాగే తమిళియన్స్ కూడా అంటే కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మనం కూడానండి ఈ పురటాసి మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి భూమిపై ఆవిర్భవించిన రోజును కాబట్టి ఈ పురటాసి మాసానికి అంత ప్రత్యేకత ఉందండి. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ పురటాసి మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అంటే, మన తెలుగు నెలల ప్రకారం పురటాసి మాసం 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తారీఖు మంగళవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 17వ తారీఖు గురువారంతో ఈ నెల అనేది ముగుస్తుందండి. ఈ మాసంలో ప్రతి శనివారం కూడా చాలా ప్రత్యేకత కూడుకున్నది. అసలు ఈ పురటాసి మాసంలో ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైన రోజుగా భావిస్తూ ఈ రోజంతా కూడా స్వామివారి యొక్క ఆరాధనలు అవి చేస్తూ ఉంటారండి. ప్రతిరోజు కూడా ఈ మాసం అంతా కూడా. అలాగే మనం కూడా ఈ నెల రోజులు కూడా పూజ అయితే చేయవచ్చండి. ఒకవేళ నెల రోజులు పూజ చేయడం కుదరని వారు ప్రత్యేకంగా తిరుమల శనివారం వేళ స్వామివారిని ఆరాధన చేయవచ్చు. స్వామివారికి బేసి సంఖ్యలో శనివారాలతో పూజ చేస్తే చాలా అంటే చాలా ఇష్టమండి. అంటే
మనకి 2024 సంవత్సరంలో 4 శనివారాలైతే తిరుమల శనివారాలు వచ్చాయండి. కానీ ఒక్కొక్క సంవత్సరం అయితే 5 శనివారాలు కూడా వస్తూ ఉంటాయి. బేసి సంఖ్యలో గనక శనివారాలలో స్వామివారిని పూజిస్తే ఎంతో ప్రీతి చెందుతారు. ఈ 2024 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఏ ఏ తేదీల్లో, ఏ ఏ వారాల్లో, ఏ తిథులతో వచ్చాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా మరి? 2024 సంవత్సరంలో తిరుమల శనివారాల్లో మొదటి తిరుమల శనివారం 2024 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు చవితి తిథితో వస్తుందండి. ఇక అలాగే రెండవ తిరుమల శనివారం 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తారీఖు ఈరోజు తిథి ఏకాదశి. ఇక మూడవ తిరుమల శనివారం 2024 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు తదియ తిథి అనేది ఉందండి ఈ రోజున. ఇక నాలుగవ తిరుమల శనివారం ఆఖరి తిరుమల శనివారం 2024 సంవత్సరంలో అక్టోబర్ 12వ తారీఖు నాడు దశమి తిథితో వస్తుంది. స్వయంగా ఆ శ్రీనివాసుడే నారదునితో పురటాసి మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తారో వారిని అనుగ్రహిస్తానని ఆ శ్రీనివాసుడే సెలవిచ్చారండి. అంతేకాకుండా ఈ పురటాసి మాసంలో శనిదేవుడి వలన కలిగే కష్టాల నుండి తొలగిస్తానని కూడా మాట ఇచ్చారు. అందుకే పురటాసి మాసంలో తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శని ప్రభావం నుండి కూడా బయటపడవచ్చు. ఇంత ప్రత్యేకత కూడుకున్నటువంటి తిరుమల శనివారాలలో పూజ ఎలా చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే స్వామివారికి ఈ రోజున ఏ దీపాన్ని వెలిగించాలి, అదేవిధంగా స్వామివారికి ఈ రోజున ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమేమి సమర్పించాలనే విషయాన్ని కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాం. మరి వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టమండి. ప్రతి శనివారం కూడా బ్రహ్మముహూర్త కాలంలో స్వామివారికి సుప్రభాత సేవ చేస్తూ పూజ అనేది చేస్తే చాలా ప్రీతి చెందుతారు. ఈ 4 శనివారాలు కూడా చాలా ప్రత్యేకమైనవండి. మీరు పురటాసి మాసం అంతా కూడా ఆచరించకపోయినప్పటికీ 4 శనివారాల్లో ప్రత్యేకంగా పూజలవి చేయవచ్చు. లేదా మాకు 4 శనివారాలు కూడా పూజ చేయడం కుదరదు అనుకున్నవారు మొదటి తిరుమల శనివారము, మూడవ తిరుమల శనివారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా పూజలవి చేయవచ్చు. ప్రత్యేకం అంటున్నారు కదా, మరి ఎలా పూజ చేయాలండి అని అంటే స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టమండి. అందుకనే ఈ రోజున స్వామివారికి తులసి దళాలతో మాలను అలంకరణ చేయడం, లేదా గోవిందనామాలు చదువుతున్నప్పుడు స్వామివారికి తులసి దళాలతో గోవిందనామాలను చదవడం, లేదా తులసి దళాలతోటి స్వామివారికి అలంకరణ చేయడం లాంటివి చేస్తే స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారండి. అలాగే స్వామివారికి ఈ రోజున బియ్య పిండితో పిండి దీపారాధనని చేయవలసి ఉంటుంది. ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలనే విషయం మీ అందరికీ తెలుసు కదా. ఈ రోజున తులసి ఒత్తులతో దీపారాధన చేసిన స్వామివారికి చాలా ఇష్టపడతారండి. ఇక బ్రహ్మముహూర్త కాలంలో స్వామివారికి పూజ అయితే చేయవచ్చు. ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర కూడా నిండుగా అలంకరణ చేసి బొట్టు పెట్టి స్వామివారి పాదాలు, అమ్మవారి పాదాలు ఇంటి ముంగిట వెయ్యాలి. అలాగే ఇంటి ముందు కూడా ముగ్గులతో, రంగవల్లులతో కలకల్లాడుతూ స్వామివారికి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా మీరు స్వామివారికి అయితే నమస్కరించుకొని రండి స్వామి దయచేయండి అని చెప్తూ మీరు పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ఇక పూజ చేసేటప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధన చేయాలి. ఇక అలాగే ఈ రోజున స్వామివారికి గోవిందనామాలతో అష్టోత్తరము లేదా విష్ణు సహస్రనామాలు చదవాలి. ఇంకా స్వామివారికి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం, ఇంకా పాలతో చేసిన పరమన్నం నివేదన చేయవచ్చండి. ఈ విధంగా అయితే తిరుమల శనివారాలలో స్వామివారిని పూజించాలి. అలాగే మీకు మరొక వీడియోలో తిరుమల శనివారం పూజ ఎలా చేయాలనే విషయాన్ని మీకు డెమో వీడియో అయితే షేర్ చేస్తానండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.